కాళేశ్వరం కమిషన్ ఎదుట అధికారులు సంచలన విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ చెబితేనే అడ్వాన్సులు ఇచ్చామంటూ ముఖ్యంగా మాజీ ఈఎన్సీ మురళీధరన్ సంచలన విషయాలు బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అడ్వాన్స్ చెల్లింపులు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు చెల్లింపులకు సంబంధించి అనేక సంచలన అంశాలను అధికారులు వెల్లడించినట్టుగా చెప్తుంది. 60% అడ్వాన్స్ ఇచ్చామంటూ అధికారులు చెప్పినట్టుగా సమాచారం. అధికారుల వివరణతో గులాబీ శ్రేణుల్లో వణుకు పడుతోంది. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ సంచలన అంశాలు వెల్లడించారు. బ్యారేజ్లకు ఎంత ఖర్చు అయిందని కమిషన్ ప్రశ్నిస్తే 9,000 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందంటూ మురళీధర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. డిపిఆర్లో 13,559 కోట్లతో అంచనాలు ఇచ్చారంటూ కమిషన్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయాలని చెప్పింది కూడా కేసీఆర్ అని అంటూ మరో అధికారి వెల్లడించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కేసీఆర్కు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తోంది. కేసీఆర్ చెబితేనే 60% అడ్వాన్సులు ఇచ్చామంటూ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అధికారుల వివరణతో గులాబీ శ్రేణుల్లో వణుకు పుడుతోంది. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ అనేక సంచలన అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కమిషన్ ముందు అధికారులు ఏం చెప్పారు? తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం మీద గత నెల నుంచి గత కొన్ని ఏళ్ల నుంచి కూడా చర్చ జరుగుతా ఉంది. కాళేశ్వరం కట్టడం ఏర్పాటు నుంచి కాళేశ్వరం కట్టడం తర్వాత ఎరిగడ్డ అన్నారం చదువుల బ్యారేజీల ఏవైతే అదనపు పనులకు సంబంధించిన నిర్మాణ సంస్థలు ఏవైతే 60% డబ్బులు అడ్వాన్స్ గా చెల్లించేందుకు నాటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారంటూ రిటైర్డ్ ఏజెన్సీ జనరల్ మురళీధర్ వెల్లడించారు. రామ్దాస్ చర్చ జరుగుతుంది. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ఆ ప్రొక్యూర్మెంట్లకు ఆ నిధులను వాడుకునేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అదనపు ఖర్చులను రియంబర్స్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పారు. అటవీ భూముల్లో చెట్లు కట్ చేయడానికి యంత్రాలను సమకూర్చుకునేందుకు ఇతర అవసరాలకు ఆ నిధులను వాడుకునే హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు రామ్దాస్. అంతేకాకుండా బ్యారేజ్ల వద్ద ముంపు సమస్యను పరిష్కరించడానికి బ్లడ్ బ్యాంక్ పై స్టడీ చేయాలంటూ ఆదేశించారు. గురువారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ మీటింగ్ కు సంబంధించిన బెడ్స్ లోని 13-15 రాత్రులు ఆయన చదివినిపించారు. మురళీధర్తో పాటు రిటైర్డ్ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, ఈఎన్సీ హరిరాములను ఓపెన్ కోర్టులో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారించారు. అగ్రిమెంట్ కండిషన్ మార్పుపై సీరియస్ అయింది. సో అయితే మేడిగడ్డ అన్నారం సుద్దిల్లా బ్యారేజీలకు ఎంత ఖర్చు అయిందని కమిషన్ ప్రశ్నించగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల వరకు ఖర్చు అయినట్టు మురళీధర్ చెప్పారు. అయితే గ్రాప్స్కో డిపిఆర్ ను చూపించిన జస్టిస్ ఘోష్ 13,559 కోట్ల అంచనాలతో డిపిఆర్ ఇచ్చారంటూ పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 9న ఆనాటి సీఎం అధ్యక్షతన జరిగిన మీటింగ్ లో ఏజెన్సీలతో అగ్రిమెంట్ కండిషన్లను మార్చారని ప్రశ్నకు అవునని మురళీధర్ సమాధానం ఇచ్చారు రామ్దాస్. ఇక అన్నారము సుల్దిల్లా బ్యారేజ్ లొకేషన్లు మార్చడానికి ముందు వ్యాప్కోస్ తో చర్చించారని ప్రశ్నించగా అవునని, అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్ మాత్రం లేవని చెప్పారు. అయితే దీనిపై వ్యాప్కోస్ కు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదంటూ మురళీధర్ కు కమిషన్ చురకలు అంటించింది. అదనపు పనులంటే ఏంటి అని ప్రశ్నించగా ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు అవసరమయ్యే ఎక్స్ట్రా పనులను ఆయన బదిలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వ్యాప్కోస్ కు అప్పగించాలని ఎవరు ఆదేశించారని కమిషనర్ ప్రశ్నించింది. ఇక నామినేషన్ పద్ధతిలో వ్యాప్కోస్ కు అప్పగించేందుకు నాటి సీఎం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందిగా సెక్రటరీ తాను లేఖ రాసినట్టు మురళీధర్ చెప్పారు రామ్దాస్. రైట్. అయితే శ్రీశైలం, అంటే ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ నుంచి అగ్రిమెంట్ల కండిషన్ల మార్పుపై కమిషన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్. ఎస్ రైట్. మొత్తం మీద జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధరన్ సంచలన అంశాలు వెల్లడించారు. ఇక అనేక అంశాలను వెల్లడించారు మురళీధరన్. అధికారుల విచారణలో అనేక అంశాలు బయటపడ్డట్టుగా తెలుస్తోంది. రైట్. శ్రీశైలం, అయితే పనులు ఆలస్యం అయితే పెనాల్టీలు వేయరా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఎలాంటి సమాధానాలు వచ్చాయి? ఎప్పుడైనా పెనాల్టీ వేశారా అని కమిషన్ ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదంటూ నల్లా వెంకటేశ్వర్లు బదిలించారు. అయితే పనులు ఆలస్యం చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, పెనాల్టీ చేయకపోవడం, ఏజెన్సీలను లబ్ధి చేకూర్చడం కిందికి రాదా అంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజ్ల నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చే ముందు ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నారని ప్రశ్నించగా దానికి ప్రత్యేకంగా ఎలాంటి అగ్రిమెంట్ అవసరం లేదంటూ సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు సీఈఓగా దాని పర్యవేక్షణ ఆయన బాధ్యత మీద కదా అని కమిషన్ ప్రశ్నించగా బాధ్యత తనది కాదని పనులు అప్పగించాక నిర్మాణ సంస్థలే చూసుకోవాలని చెప్పారు. ఇక వ్యాప్కోస్
డిపిఆర్ కు 649 కోట్లు ఖర్చు అయినట్టు చెప్తున్నారు. మరి నిజమేనా అని అడిగింది. ఆ నిజమైనటువంటి ప్రశ్నకు 19 కోట్లు ఖర్చు అయినట్టు బదిలించారు. అసలు వ్యాప్కోస్ కు ఇచ్చినటువంటి డిపిఆర్ ను ఏనాడు పరిగణలోకి తీసుకోలేదంటూ కూడా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది రామదాస్. రైట్, అంటే మొత్తం మీద ఇటు డిజైన్ల ఆలస్యం అయితే ఏం చేశారు, అగ్రిమెంట్ కండిషన్ల మార్పు, ఈ అన్ని అంశాలపై సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఇక మొత్తం మీద టైం ఇచ్చేది లేదంటూ కమిషన్ చాలా సీరియస్గా రియాక్ట్ అయిందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏర్పాటైన ఎక్స్పెరిమెంట్ కమిటీ ఏవైనా లేఖలు రాశారా అని ఈఎన్సీ హరిరాములు కమిషన్ ప్రశ్నించింది. అసలు ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారన్న విషయము మీకు తెలియదా అంటూ నిలదీసింది రామదాస్. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి 2015 జనవరి 31న సిడబ్ల్యూసీకి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీ నుంచి 2015 మార్చి 4న సిడబ్ల్యూసీ నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాస్తారా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు తనకు గుర్తులేదని 3 రోజుల సమయం ఇస్తే జీవో 28 ను పరిశీలించి సమాధానం చెబుతానంటూ హరిరామ్ చెప్పొచ్చారు. అయితే ఇకపై ఎలాంటి సమయము ఇచ్చేది లేదు, మీరు ఎలాంటి కమ్యూనికేషన్ చేయాల్సిన పని లేదు, ఇక ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సినట్టు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారము, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో కాళేశ్వరం కార్పొరేషన్ కు ఏ విధంగా సంబంధం లేదా అని ప్రశ్నించగా ఎలాంటి సంబంధం లేదంటూ బదిలించారు రామదాస్. రెవెన్యూ జనరల్ కోసం కాళేశ్వరం కార్పొరేషన్ తో ఇండస్ట్రీలు ఒప్పందాలు చేసుకున్నాయా అని ప్రశ్నించగా దానికి సంబంధించిన రికార్డులు ఏవి లేవన్నారు. కాగా వ్యాప్కోస్ తో డిపిఆర్ తో కేవలం సాధారణ డ్రాయింగ్ మాత్రమే ఇచ్చిందని రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. అయితే వ్యాప్కోస్ ఇచ్చినటువంటి డిజైన్ పై కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ 2015 జూలై 17న మీకు లేఖ రాశారా, దీనికి మీరు రిప్లై ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా తొలుత గుర్తులేదని, ఆ తర్వాత తాను రిప్లై ఇచ్చినట్టు సమాధానం ఇచ్చారు రామదాస్. ఈ విధంగా కొంతలేని సమాధానాలు అయితే మాజీ అక్కడ ఇంజనీరింగ్ కావచ్చు, దానికి సంబంధించి ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు అయితే క్రాస్ ఎగ్జామినేషన్ లో పొంతలేని సమాధానాలు, గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు అనేటువంటి సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది రామదాస్. బట్ కమిషన్ మాత్రం సీరియస్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వము, ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సినట్టు గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేసింది. చూద్దాం రామదాస్ ఏం జరుగుతుంది, ఈ కేసు ఎటువైపుగా మలుపు తిరిగిపోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో కేసీఆర్ చెప్తేనే 60% అడ్వాన్సులు ఇచ్చామంటూ అధికారులు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అధికారుల వివరణతో గులాబీ శ్రేణుల్లో వణుకు పుడుతోంది. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ సంచలనాలు వెల్లడించారు. బరాజులకు ఎంత ఖర్చయిందని కమిషన్ ప్రశ్నిస్తే 9,000 కోట్ల వరకు ఖర్చయిందంటూ ఆయన వెల్లడించారు. డిపిఆర్లో 13,559 కోట్లతో అంచనాలు ఇచ్చారంటూ కమిషన్ ఫైర్ అయింది. బ్యారేజ్లో నిల్వ చేయాలని చెప్పింది కూడా కేసీఆర్ అంటూ మరో అధికారి వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంతో కేసీఆర్కు కాళేశ్వరం ఉచ్చు బిగుస్తున్నట్లయితోంది. మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీలో అధికారుల నుంచి అనేక సంచలన విషయాలు రాబడుతున్నారు కమిషన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.